కర్నూలు జిల్లాకు త్రిబుల్ ఐటీ కళాశాలను ఏర్పాటు చేయడం సంతోషకరంగా ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా తెలియజేశారు. కర్నూలు సమీపంలోని జగన్నాథ గట్టుపై ఉన్న త్రిబుల్ ఐటీ కళాశాలను దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో పాల్గొని జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా కర్నూలు జిల్లాకు ట్రిబుల్ ఐటీ కళాశాల కేంద్ర ప్రభుత్వం కేటాయించడం హర్షించదగ్గ విషయమని, ఈ కళాశాల దేశంలోనే మొదటి స్థానంలో ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ పాల్గొన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ నేషన్కు అంకితం చేయబడింది. ఇది మొత్తం భారతదేశంలో ఉన్న 25 ఇటువంటి ఐఐటిడిఎంలు, వాటిలో ఇదొకటి. పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఫండింగ్ ద్వారా నిర్వహిస్తున్న ఈ ఇన్స్టిట్యూషన్ ఇది 5వది భారతదేశంలో. ఇటువంటి ఒక మంచి ఇన్స్టిట్యూషన్ కర్నూలుకు శాంక్షన్ చేసినందుకు స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం నేను కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఈ విశాలమైన ఈ క్యాంపస్లో అందమైన భవనాల మధ్యలో ఒక రిసార్ట్ని కల్పించేలాగా ఉన్నది. ఇది ఉత్తరోత్తర దీని డెవలప్మెంట్ కొరకు నేను ఒక ఎంపీగా కృషి చేస్తాను. యాజ్ ఎక్స్ ఎంపీగా, లేకపోతే 18th లోక్సభ ఎంపీగా కూడా నేను కృషి చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ఈ అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్కు నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. కర్నూలు నగరంలో మరి ఈరోజు ట్రిపుల్ ఐటీడీఎం మరి ఇన్స్టిట్యూటు మరి గౌరవ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రారంభించవడం, మరి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేను ప్రాతినిధ్యం వహించడము, మరి ఈ కార్యక్రమంలో పెద్దలు పార్లమెంట్ సభ్యులు మరి సంజీవ్ కుమార్ గారు పాల్పంచుకోవడము చాలా సంతోషంగా ఉంది. మరి ఏదైతే ఈ ఇన్స్టిట్యూట్ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా మరి 2014 మనకు కేటాయించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం.